ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్త వాళ్ళ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇది మా విన్నపం, లేక మీరు పొద్దున్న తినే ఊతప్పం ఏదైనా అనుకోవచ్చు. సో దయచేసి చివరి వరకు చూడండి ప్లీజ్. ఇక మొదలెడదాం. ఒక పాడుపడ్డ శ్మశానం, దూరంగా ఏవో నక్కల అరుపులు, కాలిపోయిన శవాలని కాటికాపరి కర్రతో కొడుతున్నాడు. ఇంత రాత్రి వేళ భయం అరిచిత్తో పట్టుకుని శ్మశానంలో దెయ్యాలు నిజంగా ఉంటాయా ఉండవా అని చూద్దామని రాజు అక్కడికి వెళ్ళాడు. ఒక్కో సమాధిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కాటికాపరి కళ్ళు కప్పి మరి. ఇంతలో కాళ్ళలో ఏదో గుచ్చుకుంది. ఏంటా అని కాళ్ళను పైకి లేపి కిందకు చూస్తే అది ఒక శవం యొక్క ఎముక. వెంటనే అది విసిరేసి గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న కాపరి ఎక్కడి నుంచి ఈ అరుపు వచ్చిందా అని వెతుకుతున్నాడు. నువ్వు ఎవరన్నా కానీ ఇక్కడ ఉంటే ప్రమాదం. అసలే ఈరోజు అమావాస్య. దెయ్యాలు ఇక్కడ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. వాటి శక్తులు కూడా ఈరోజు రెట్టింపు అవుతాయి. మానవుడు కనిపిస్తే వాడి రక్తం తాగి చిత్రవద చేసి మరీ చంపుతాయి. అంతేకాదు, మరికొద్దిసేపట్లో ఇక్కడికి దెయ్యాల శక్తులను వశపరచుకోవడానికి కొందరు క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళకి గనక నువ్వు కనపడితే నిన్ను బలిచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. నీ కోసం మంత్రించిన నిమ్మకాయను ఇక్కడ ఊడిపెట్టి వెళ్తున్నా. నీ చేతిలో ఈ నిమ్మకాయ ఉన్నంత వరకు ఏ చెడు శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాపరి మాటలకు రాజుకి తన గుండె ప్యాంటులోకి వచ్చేసినంత పని అయింది. కానీ ఆ నిమ్మకాయ ఉన్నంత వరకు మనకి ఏం కాదని అన్నాడు కదా, అది పట్టుకుని ఆ క్షుద్ర మాంత్రికులని వచ్చే వరకు ఉండి వాళ్ళని చూసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సుమారు రాత్రి 1 గంట అవుతుంది. దీనమ్మ, వీళ్ళు ఇంకా రారేంద్రా బాబు అని అనుకుంటాడు రాజు. ఈ మాంత్రికులకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. ఎవర్రా వీళ్ళకి మాంత్రికులుగా జాబ్ ఇచ్చింది అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇలా రాజు అనుకుంటూ ఉండగానే మంత్రాలు చదువుకుంటూ అక్కడికి మాంత్రికులు వస్తారు. ఆతరంగా రాజు వాళ్ళని చూస్తాడు. ఒళ్ళంతా విభూది పూసుకుని 2 మాంత్రికులు కాపరి చెప్పినట్లుగానే అక్కడికి వస్తారు. ఆ మాంత్రికులు ఒక సమాధి పైన ముగ్గు వేసి దాని పక్కన మంట వెలిగించి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. 2 మంత్రగాళ్ళు మంత్రాలను చాలా గట్టిగా చెప్పడం మొదలుపెట్టారు. నిప్పు పొగలో ఆ మంట వెలుగులో ఒక రూపం పైకి రావడం రాజు గమనించాడు. తన చేతిలో నిమ్మకాయని గట్టిగా పట్టుకుని భయంగా చూస్తున్నాడు. ఆ మాంత్రికుడు ఆ దెయ్యాన్ని విభూతితో కొడుతున్నాడు. రాజు అనుకున్నట్టుగానే మంత్రగాళ్ళని అలాగే దెయ్యాలని చూశాడు. సరే, ఇక వచ్చిన పని పూర్తయింది. ఇక బయలుదేరదాం అనుకుని రాజు మెల్లగా చప్పుడు చేయకుండా జారుకోవడం మొదలుపెట్టాడు. సమాధి మీద నుంచి ఎక్కి దూకేయబోయేసరికి కాలు మీద రాయి పడి చేతిలో ఉన్న నిమ్మకాయ జారిపడిపోయింది. అంతే, వాసన పసిగట్టిన దెయ్యాలన్నీ సమాధి నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చాయి. రాజు వాటిని చూసి భయంగా పరుగులు తీస్తున్నాడు. దెయ్యాలన్నీ ఒక్కసారిగా రాజు మీద పడి రాజు రక్తం తాగి అయిపోతుంటే వద్దు వద్దు నన్ను చంపొద్దు అని గట్టిగా కేకలు వేస్తున్నాడు రాజు. ఈలోపు పక్కన ఉన్న రవి, నీ అబ్బా లవడాల కళ్ళని కంటున్నావు లే అని ఒక్కడి పీకాడు. రాజు నిద్రలేచి ఏం జరిగిందిరా అని రవిని అడిగాడు. నీ బొక్కల కళ్ళగాని మాకు నిద్ర లేకుండా చేస్తున్నావు, దుబాయ్ ఎక్కడి నుంచి అని అన్నాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.